ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారిచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ దైవజనాంగమా, 5వ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం. యెహోవా కలిగిన శ్రమ చేసుకునము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేంగని తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్య సారాంశం తెలియజేసి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధిలో ప్రియమైనటువంటి దైవజనాంగమ, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ప్రార్థించే విధానము ఇర్మీయా భక్తుడు విలాప వాక్యాలలో నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు అంటే, నీవు మమ్ము చూడుము, మా మీద కనుదృష్టి ఉంచుము, మా మీద కనుదృష్టి ఉంచి మా మీదికి వచ్చినటువంటి ప్రతి శ్రమను, కష్టమును, నిందను గమనించి వాటి నుండి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన పరుడు కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన నిందను ఎట్టిదో చూడుము. మా మీదికి వచ్చినటువంటి నింద ఎట్టిదో చూడండి ఒకసారి. చూసి దాని నుంచి మాకు విడుదల, దాని నుంచి మాకు స్వేచ్ఛ కలిగించయా, మమ్మల్ని తప్పించు అటువంటి బాధల నుండి అని ఇక్కడ ప్రార్థన చేస్తూ కింద 2వ వచనంలోకి వచ్చేసరికి, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. స్వాస్థ్యము పరదేశులు తీసుకున్నారు, వాళ్ళ ఇల్లు అన్యులు తీసుకున్నారు. పైపెచ్చు నిందలు వచ్చాయి. దానియేలు నిందల పాలైనప్పుడు దానియేలును దేవుడు తప్పించాడు కదా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు వాగ్దానము ఇచ్చినావు. వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దాన ప్రకారము దానియేలును, పౌలును, సేలను, షద్రక్, మెషక్, అబేద్నెగోలను శ్రమల నుండి, కష్టముల నుండి, ఆపదల నుండి తప్పించిన దేవుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీవు ఇప్పుడు మమ్మల్ని తప్పించు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన పరుడు ఏనంటే, 3వ అధ్యాయంలో 50వ వచనంలో, నా కన్నీరు వెడతెగక కారుచుండును, నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచూ నేను దుఃఖాక్రాంతుడనై తిని, నా కన్నీరు వెడతెగక కారుచుండును అంటే కన్నీరు విడిచి ప్రార్థన చేసే వ్యక్తి ఇర్మీయా భక్తుడు. ఈరోజు మనకున్న ఆధారము ఏమిటి అంటే, మనకు ఒకే ఒక ఆధారం ఉంది. ఆ ఆధారము యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన వైపు చూచుచు, ఆయనతో మాట్లాడుచు ప్రార్థన చేస్తే మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి మన మనసును నిమ్మలపరిచి సంతోషమిచ్చి
నిన్ను నన్ను నడిపించే దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయటం మానకండి, కన్నీరు విడటం మానకండి. ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. విజయం ఇస్తాడు దేవుడు, విజయం ఇస్తాడు దేవుడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఎంతోమందికి సింహాల భూమి నుండి దానియేలును తప్పించాడు. అగ్ని మంటలో నుండి శత్రుక మిషక్ అబేద్నెగోను తప్పించాడు. చెరసాలలో నుండి పౌలు చేరుతో తప్పించాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు చెరసాలు బద్దలేని అంట కదండి. కాబట్టి మనందరం ప్రార్థించేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమైన తండ్రి, ఇతబడిన వాక్యం ఫలింపు చేసి మా ఇంపము నేస్నాంలో నీ పిల్లలందరూ దీవించి ఆశీర్వదించమని నేస్నాంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ముందు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.